నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ ఎన్నిక భగత్ నగర్లోని సియోను చర్చిలో మంగళవారం కరీంనగర్ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికను ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ సభ్యులుగా కింది వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు: గౌరవ ప్రెసిడెంట్ రెవరెండ్ ఏ మోజస్ బాబురావు, వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ మచ్చా డేవిడ్, ప్రధాన కార్యదర్శి రెవరెండ్ ఏ మనోహర్, ఉప కార్యదర్శి రెవరెండ్ బి పవన్ పాల్గొన్నారు. కోశాధికారి రెవరెండ్ ఎల్ సిరిల్, ఈసీ మెంబర్స్ రెవరెండ్ కొమ్ముల భాస్కర్, రెవరెండ్ అజయ్ పీటర్. ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన బిషప్ సామ్యుయల్, బిషప్ స్టీఫెన్ రెడ్డి, రెవా రాజన్ థామస్, రెవా ఎలీషా, రెవా టాయిస్ మరియు స్టీరింగ్ కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కార్యవర్గం ఫెలోషిప్ బలోపేతానికి, పాస్టర్ల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని వారు ఆకాంక్షించారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవులకు, సేవకులకు అందరికీ వందనాలు. నిన్నటి రోజు 7వ తారీఖు 7వ నెల 2026 సియోను చర్చ్ భగత్ నగర్ నందు నూతన కమిటీని అనగా కేసీపీఎఫ్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడున్న కమిటీ నూతన కమిటీ. ఈ కమిటీని ఎన్నుకున్న వారు కరీంనగర్ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న సభ్య సమావేశము మరియు ఎలక్షన్ కమిషన్ మరియు కోర్ కమిటీ వీరు ఎన్నుకోవడం జరిగింది. వారి సమక్షంలో నూతన కమిటీగా మేము ఈరోజు అధికారికంగా మీ ముందు నిలబడుతున్నాం. అంతేకాదు, ఒక విషయాన్ని మేము తెలియజేయాలని ఆశపడుతున్నాం. క్రైస్తవ ప్రజలకు, సేవకులకు ఈ కేసీపీఎఫ్ నూతన కమిటీ అండుదండలుగా ఉండాలని, మీ ప్రతి విషయంలో మా సహాయ సహకారాలు అందించాలని, మీ ప్రతి సమస్యలో మేము పాలిభాగస్థులము కావాలని ఆశపడుతూ మీ ముందుకు ఈ యొక్క వీడియో ద్వారా మాట్లాడుతున్నాం. మీ సంఘాలలో కానీ, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యలలో కానీ ఏదేని సమస్యను మా ముందుకు తీసుకొచ్చినప్పుడు కేసీపీఎఫ్ కమిటీ ముందుండి నిలబడి దాని గురించి పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.